నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కన్నుమూత. గురువారం సాయంత్రం అంత్యక్రియలు. ఒంగోలు కేశవస్వామిపేటలో మహిళ అనుమానాస్పద మృతి. భర్త వేధింపులే కారణమంటున్న బంధువులు. బ్యాంక్ అధికారుల పేరిట, కస్టమర్ కేర్ పేరిట వచ్చే ఫోన్ కాల్స్ పట్ల బ్యాంకుల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ శ్రీకాంత్ సూచన. తెలుగు ఫిల్మ్ నగర్లో ప్రేమ్ నగర్ నిర్మించిన సోగ్గాడు డి రామానాయుడు. రాముడులోని సౌమనస్యాన్ని, భీముడులోని ధీరత్వాన్ని పుణికిపుచ్చుకొని రాముడు భీముడుగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ప్రకాశించిన మూవీ మొఘల్ డి రామానాయుడు కన్నుమూసి కనిపించని లోకాలకు పయనమయ్యాడు. ప్రకాశం జిల్లా కారంచేడులో 1936 జూన్ 6వ తేదీ జన్మించిన రామానాయుడు సినిమా మీద మక్కువతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుతో రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నా ఆ తరువాత నిర్మించిన చిత్రాలు అపజయం పాలవటంతో ఉన్న ఆస్తులు అమ్ముకొని చివరి ప్రయత్నంగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమ్ నగర్ నిర్మించి తెలుగు చిత్రసీమకు తిరుగులేని విజయాన్ని అందించారు. తెలుగుతో పాటు 13 భారతీయ భాషల్లో 135కు పైగా భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్లో స్థానాన్ని సంపాదించారు. 24 మంది దర్శకులను, 6 హీరోలను, 7 సంగీత దర్శకులను, 12 మంది హీరోయిన్లను చిత్రసీమకు పరిచయం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోలతో చిత్రాలు నిర్మించి విజయాలు అందుకున్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 1999లో రాజకీయాలలో ప్రవేశించి బాపట్ల పార్లమెంటు సభ్యులుగా ఎంపికయ్యారు. రామానాయుడు చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన 18వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2:30 కన్నుమూశారు. ఆయన మరణంతో ప్రకాశం జిల్లా శోక సముద్రంలో మునిగిపోయింది. 19వ తేదీ సాయంత్రం అంత్యక్రియలు చేయనున్నారు. వీరు నిర్మించిన చివరి చిత్రం గోపాల గోపాల విడుదలై విజయం సాధించింది. ఆ మహా నిర్మాతకు సత్య న్యూస్ నివాళులర్పిస్తోంది. బ్యాంక్ అధికారుల పేరిట, కస్టమర్ కేర్ సెంటర్ల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ కోరారు. బ్యాంకర్ల పేరిట ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే సమీపంలోని పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు. వినియోగదారుడి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కాల పరిమితి పూర్తయిందని, ఏటీఎంపై ఉన్న 16 అంకెల నెంబరు, సివివి నెంబరు, పాత పిన్ నెంబర్ చెబితే కొత్త నెంబరు యాక్టివేట్ చేస్తామని మభ్యపెడుతూ ఫోన్ కాల్స్ వస్తున్నట్లు పలువురు ఫిర్యాదు చేస్తున్నారని జిల్లా ఎస్పీ చిరోలు శ్రీకాంత్ తెలిపారు. అటువంటి వారి మాటలు నమ్మి వివరాలు చెప్పిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. జిల్లాలోని మార్కాపురం, జరుగుమల్లి, గుడ్లూరు, కందుకూరు, సింగరాయకొండ తదితర ప్రాంతాల నుండి అలాంటి ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు నగరపాలక సంస్థ ప్రాంగణంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సమస్యలు తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ప్రజా దర్బార్లో తనతో పాటు నగరపాలక సంస్థ సిబ్బంది మొత్తం పాల్గొంటారని చెప్పారు. నగరపాలక సంస్థకు సమస్యలు పరిష్కారం కోసం వచ్చే అర్జీదారులు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో రావాలని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోరారు. నేను వచ్చి దాదాపు 2 months కావచ్చింది. ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రజల సమస్యలకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది ప్రజలు వస్తున్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆఫీసులో పనులు జరగటం లేదు, ఏ టైంలో ఉంటారు కమిషన్ కానీ అభిప్రాయం కూడా ఉంది చాలామందికి. వీటన్నిటికీ పరిష్కారంగా తప్పనిసరిగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య 2 గంటల మాటు మున్సిపల్ కమిషన్తో పాటు నాతో పాటు అందరు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇదే టైంలో రావాలి.
ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ప్రజలు ఎవ్వరూ కూడా మున్సిపల్ కార్యాలయానికి రావద్దు. దయచేసి ఏదైనా మీకు డబ్బులు కట్టాల్సినటువంటి ఏదైనా ఉంటే కనుక సిటిజన్ చార్టర్లో కట్టి వెళ్ళిపోండి. సమస్య ఏది ఉన్నా సరే తప్పనిసరిగా సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే రావాలి. ఇది మాకు మంచిది, మీకు మంచిది. తప్పనిసరిగా అందరు అధికారులు ఉంటారు కాబట్టి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి దానికోసమనే ప్రజా దర్బార్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా ఈరోజు అనుకోకుండా పెద్ద పబ్లిసిటీ లేకపోయినప్పుడు కూడా చాలామంది దాదాపు ఒక 200 మంది వరకు ప్రజలు వచ్చారు. తప్పనిసరిగా మీరు ఇచ్చిన ప్రతి అర్జీ పైన కూడా యాక్షన్ తీసుకుంటాము. ఒంగోలు కేశవస్వామిపేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకుని ఆమె మృతి చెందిందని బంధువులు అంటున్నారు. పోలీసుల కథనం మేరకు తన్నీరు శివప్రసాద్ రేణుక దంపతులు కేశవస్వామిపేటలో నివాసముంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఉదయం తన్నీరు రేణుక ఉరివేసుకున్న స్థితిలో మృతి చెంది ఉన్నారన్న సమాచారంతో ఆమె మృతికి భర్తే కారణమంటూ మృతురాలి బంధువులు చితకబాదారు. పోస్టుమార్టం నిమిత్తం రేణుక భౌతికాయాన్ని రిమ్స్కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిలా గుడిపాడు తీసుకుపోయాం. అత్తగారు మా ఊరు తీసుకెళ్లి వాడిని బతికి పని చేయాలంటే నేను పనికి పోవాలంటే ఆటో కొనిచ్చి ఆటో కొనిస్తే కంకర పనులకు పోయి 2 లక్షలు సంపాదించింది. 1 లక్ష రూపాయలు బంగారం చేయించుకుంది. వాడు నమ్మకంగా తీసుకొచ్చాడు. మన 20 రోజులు కాలేదు పిల్లలు తీసుకొచ్చా. 20 రోజులు 2 మగబెట్టలు అప్పుడు పెట్టలు ఆడిన వదిలిపెట్టాం. చదువుకుంటున్నారు. ఈ 2 ఏళ్ళు నాకు తీసుకెళ్ళరు కదమ్మా మీరు ముందు అట్టగా వాళ్ళకు ఉండంటే వచ్చారు. వచ్చారు చూడ పని చేసి పెట్టాడు. వీళ్ళంతా పోలీసుకి చేసా. పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మేము వచ్చి నాకు చెప్పిపోయామా కేసు పెట్టి అంతకైతే మేము పెట్టపోయామా? ఒక చిల్లర వ్యవహారంగా చిల్లర అవ్వదు. ఆ పని ఏందో ఆ పిల్లలు ఏందో రోజు పనికి పెట్టి పోము. అయ్యో సంవత్సరం క్రితం వాళ్ళ భార్య భర్తలు గొడవ పెడతారు. మరదలకు భర్త లేడు. భర్తలకు మెంటలు వచ్చి భార్య భర్త వెళ్ళిపోయినా అక్కడే ఉంటుంది. అయ్యో 2 అమ్మాయి అమ్మాయిని రమ్మని అడిగాడు. నా చెల్లెని అడుగుతావా? కానీ భార్య భర్తలు గొడవ పడ్డారు. అందరూ అయిపోయింది. ఎప్పుడైనా శని అక్కని చంపుతాను అని చెప్పి కళ్ళు కాచాడంట. అయితే నేను రాచాను. అయ్యో దాని కర్మాలు లేకపోతే ఏంటి నువ్వు కలర్ పోచటం అని చెప్పని నేను అన్నాను. అని అరుచుకున్నాక 30 రోజులు నాకు అడే ఉంది. ఏం కూడా ఉంటే మర్యాద పూర్వకంగా తీసుకొచ్చి పని చేశాడు. నా పేరు సుబ్బులు, అమ్మాయి పేరు రేణుక. నా కూతురేనయ్యా, నా కూతురు తీసుకొచ్చాడు. శ్రీ ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విహారయాత్రలో భాగంగా అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఈ యాత్రలో విద్యార్థులతో పాటు స్కూల్ కరెస్పాండెంట్ సుబ్బారావు, సెక్రటరీ పద్మ, ఉపాధ్యాయ బృందం వెళ్లి ఆ ప్రాంత విశిష్టతలను విద్యార్థులకు వివరించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఇటీవల రైలులో ప్రయాణం చేస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీటీఈని చెన్నై పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది. రిజర్వేషన్ బోగీలో ఆమెను టీటీఈ అసభ్యంగా మాట్లాడి వేధించిన నేపథ్యంలో ఒంగోలు రైల్వే స్టేషన్లోని పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన ఓ యువతి హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ లో సాధారణ బోగీలో ప్రయాణిస్తూ రద్దీగా ఉండడంతో రిజర్వేషన్ బోగీలోని టీటీఈ రంగయ్యను సీటు అడ్జస్ట్ చేసి ఇవ్వమనగా D1 లో ఆమెకు సీటు చూపించిన కొద్దిసేపటి తర్వాత ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడిన ఆమె బాత్రూంలోకి వెళ్లి విషయాన్ని ఫోన్ ద్వారా తన భర్తకు వివరించిన నేపథ్యంలో భర్త సూచన మేరకు ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒంగోలు రైల్వే పోలీసులు చెన్నై రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చెన్నైకి రైలు చేరుకోవడంతో అక్కడే సిద్ధంగా ఉన్న చెన్నై పోలీసులు రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. మానవ జీవితాలను ప్రతిబింబింపజేసేవే కోట వీధి కథలని ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్ రచించిన కోటవీధి కథలను ఆయన సమీక్షించారు. ఇస్లాంపేటలోని లిటిల్ ఏంజల్ స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కోటవీధి కథల పుస్తకాన్ని స్కూలు కరెస్పాండెంట్ షాజీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సాహితీ సమితి ప్రధాన కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు, పద్య కవులు బాదరయ్య, సుబ్బారావు, హుమాయూన్ బాషా తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మయ్య మాస్టర్ ఆలపించిన గీతాలు అలరించాయి. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. లెక్కల మాస్టర్ ఎలా చెబుతున్నాడు రా అని, లాభం లేదు నాన్న అన్నాడు. అదే లెక్కల మాస్టర్ బాగా చెప్పకూడదు, నువ్వు ఎట్లా పాస్ అవుతారా అన్నాడు. ఏంటి నీకు ఆయన వల్ల ప్రాబ్లం అన్నాడు. మొన్న 4, 8, 12 అన్నాడు, 4, 8, 12 అన్నాడు, నిన్న 10, 2, 12 అన్నాడు, ఆయనే తెలుసుకోలేకపోతున్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు అన్నాడు. అంటే పిల్లలు అంత గొప్ప ఐక్యూతో ఉన్నారు ఈరోజు. అరే నిన్న పాఠం ఎక్కడ ఆపారా, ఫుల్ స్టాప్ దగ్గర ఆపారు మాస్టర్ గారు అనే స్థితిలో ఉన్నారు. మహాఘనం ఘనం కోట వీధిని చరితం, మహాఘనం ఘనం ఇలలో నామం అమరం అమరం, ఆ కోట వీధి చరితం. రాజులేన నీ ఘన చరితం, నవచరితకు నీవే దివ్య సాక్ష్యం. ముస్లింని రెండవది హజ్ యాత్ర చేసి వచ్చాను, కానీ చదువుల తల్లి అనేది సరస్వతి కాబట్టి ఒక సరస్వతి విగ్రహాన్ని కూడా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ నిర్మించడం జరిగింది. రెండవది రేపు అంటే భవిష్యత్తు దేవుడు అనుగ్రహిస్తే మా ఊరికి ఏదో చేయాలనుకుంటున్నాను. రెండవది మా ఊరి పేరుతో నా జన్మభూమి తూర్పు గంగవరం అనే కానీ ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. తర్వాత మూడవది నేను ఒంగోలుకు వచ్చి 42 సంవత్సరాలు అయింది. ఈ 42 సంవత్సరాల్లో నేను ఒంగోలులో ఉంటున్నాను. అందువల్ల ఒంగోలు గురించి నా జన్మభూమి పుణ్య ప్రకారం సన్మానము ఒంగోలు ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్వహణ కమిటీ మరియు లైఫ్ ల్యాక్ సంయుక్త ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ భాస్కర్, డాక్టర్ నీరజలు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అయూబ్, గౌసినిసా బేగం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని లైఫ్ ల్యాబ్ రఫీ పర్యవేక్షించారు.
లక్ష్మీదేవి ఆర్థోపెడిక్ హాస్పిటల్ 60 అడుగుల రోడ్ నుంచి వచ్చాము. ఈరోజు ఇక్కడ ఇస్లాంపేట 2లో ఫ్రీగా మెడికల్ క్యాంప్ చేస్తున్నాం. సో ఇక్కడ చాలామందికి దాంతో ఈ ఎముకల పట్టతో పరీక్ష అంటారు, BMD అని, అది కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఇస్లాంపేటలో ఉన్న చాలామందికి ఈ పరీక్షలో తెలియదు ఏంటంటే చాలామంది ఎముకలు బాగా వీక్గా ఉన్నాయి, ఈ స్కోర్ అనేది చాలా తక్కువగా ఉందని తేలింది పరీక్షలో. అవి చూసి దానికి సంబంధించిన మెడిసిన్స్ రాసి ఎముకలు కీళ్లు వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ కొణతం భాస్కర్రావు గారు ఈరోజు చాలా పెద్ద మనసుతో ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఇస్లాంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా ఈ శిబిరానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున విచ్చేసి ఈ ఆర్థోపెడిక్ సేవలు అందించడం కోసం ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్లో ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది. కానీ ఉదయం నుంచి ఎంతో మంది వస్తున్నారు. దాదాపు ఈ ప్రోగ్రాము ఒక 700 మంది దాకా వినియోగించుకునే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. కాబట్టి మన అందరం కలిసి ఈ యొక్క లైఫ్ ల్యాబ్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్న యూత్ అందరికీ కూడా మన సంఘం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కారాగారంలో శిక్షణ అనుభవిస్తూ జీవితం గడిపే ఖైదీలకు స్వాంతన కలిగిస్తూ వారిలో పరివర్తన తీసుకురావడం ఎంతో సంతోషదాయకమని నెల్లూరు మేత్తాసనం విద్యాధిపతి రెవరెండ్ ఎండి ప్రకాశం అన్నారు. సెయింట్ తెరీసా స్కూల్లో ఏర్పాటు చేసిన చెరసాల సేవా పర్యవేక్షకుల జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. అనేక నేరాలు చేసి జైలులో శిక్షణను అనుభవిస్తున్న అనేక మంది ఖైదీలలో పరివర్తన తీసుకురావాలన్నారు. తద్వారా సమాజం పట్ల, కుటుంబం పట్ల వారికి బాధ్యత పెరగాలని చెప్పారు. జిల్లా జైలు పర్యవేక్షకులు బ్రహ్మయ్య, సెయింట్ తెరీసా ఫాదర్ రాబర్ట్, సహాయ ఫాదర్ కిరణ్, కిషోర్ కుమార్, బొంతు ఆనందరావు, జోసెఫ్ కుమార్, డిఎం జాన్, సిస్టర్స్ పాల్గొన్నారు. గొప్ప వ్యక్తులుగా మరియు నేరస్తులుగా కాకుండా మంచి వ్యక్తులుగా బయటికి వారు విడుదలయ్యే భాగ్యాన్ని కలిగించే విధంగా మా సేవలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఒక కార్యక్రమమే మా యొక్క నెల్లూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోజెస్ చెరసాల సేవ అనే ప్రధాన కార్యక్రమం చొప్పున ఈ ఫాదర్స్ జైలుకి ప్రవేశించి వాళ్ళు ఎంతో ఉత్సాహంతో లోపల అనేక బాధలు, వ్యధలతో సతమతమవుతున్న ఈ ముద్దాయిలకి కొంతలో కొంత ఓదార్పు కలిగించాలని చెప్పి వారికి కొన్ని మంచి మాటలు చెప్పి బోధనల ద్వారా వాళ్ళని మార్చాలని చెప్పి వాళ్ళ యొక్క తపన, వాళ్ళ యొక్క ఉత్సాహంకి ఎంతో అభినందిస్తున్నాను. మరి చెరసాల సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుందని చెప్పి నేను వారి కోసం ప్రార్థిస్తాం. వారికి ఊరట్లు ఓదార్పు కలిగించే మంచి మాటలు చెప్పడం అనేది జరుగుతూనే ఉంది. తద్వారా మనం వారు చేసేటువంటి నేరాన్ని అనుమతించడం లేదు. చట్టం తన పని తాను చేస్తూ పోతుంది. కానీ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, మన సహోదరులే కాబట్టి ఒకనొక బలహీన క్షణాన మరి ఒంగోలు కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా గోనుగుంట శ్రీకాంత్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు. సత్యన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. విఎన్జీ పబ్లిక్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ని ఏబిఎం కాలేజీ గ్రౌండ్స్ లో ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల పట్ల మక్కువ పెంచాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు విఎన్జీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కొల్లా మాధవరావు తెలిపారు. క్రీడల పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజుల కార్యక్రమంలో విఎన్జీ హై స్కూల్ తరఫున యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ మీట్స్ జరపమైంది. ఈ యొక్క
ఆటల పోటీలలో ఈరోజు కార్యక్రమంలో గర్ల్స్ సెక్షన్కి అయితే లెమన్ అండ్ స్పూను, అదేవిధంగా రన్నింగ్ రేసు, బాయ్స్కి అయితే రన్నింగ్ రేసు, టగాఫరు, ఖోఖో ఇవన్నీ కూడా జరపడం అయింది. విధంగా ఈరోజు మధ్యాహ్నం కూడా ఈవెంట్ జరుగుతుంది. రేపు క్రికెట్ బాయ్స్ జరుగుతుంది, గర్ల్స్కి వచ్చి ఖోఖో జరుగుతుంది. ఈ ఆటల పోటీలు అనేవి విద్యార్థులకు ఎంతో అవసరము. చదువుతో పాటు కాకుండా ఆటలు కూడా ఎంతో అవసరం అని చెప్పి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ నెల 19వ తేదీ జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమం క్రింద 10,000 మొక్కలను నాటనున్నట్లు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. మొక్కలను ప్రజలు దత్తత తీసుకుని వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల పెంపకం వలన కాలుష్యాన్ని నివారించవచ్చని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. 30,000 మొక్కలు నాటారు, కానీ 20,000 మొక్కలు నాటితే ఇప్పటికీ దాదాపు సగం మొక్క చచ్చిపోయినాయి. ప్రజలెవ్వరికి కూడా దానిపైన అధికారులు కానీ ప్రజలు కానీ సరైన రీతిలో స్పందించలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్దేశాల ప్రకారంగా నాటిన ప్రతి మొక్క బతకాలి. నిన్న మేము మొక్కలు కొన్నాం, దాదాపు ప్రతి మొక్క ఖరీదు 50 రూపాయలు. 50 రూపాయలు పెట్టి మొక్క నాటిన తర్వాత కూడా మొక్క బతకలేదు అంటే మనం ఏం చేస్తున్నట్టు? కానీ ప్రభుత్వం చెప్తుందంటే జియో ట్యాగింగ్ అనే పద్ధతిలో ప్రతి మొక్కని కూడా ఫోటో తీయమంది. అంటే ఆ మొక్కని ఎవరు పోషిస్తారు, ఎవరు అడాప్ట్ చేసుకుంటున్నారు, అతని పేరుతో కూడా మనం పేరు రాసి ఆ పేరును కూడా మనం ఆ యొక్క కాండాన్ని కట్టి తప్పనిసరిగా పర్మనెంట్గా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఈ మొక్కని ప్రతి 3 నెలలకి ఫోటో తీస్తాం. అంటే ఇప్పుడు ఏప్రిల్లో మార్చి నెలలో ఫోటో తీస్తే కనుక మళ్ళీ మే జూన్ జూలైలో ఫోటో తీస్తాం, మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఫోటో తీస్తాం. అంటే ప్రతి మొక్క కూడా అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, రేపు ఎట్లా ఉంది, ఆ విధంగా జియో ట్యాగింగ్ ద్వారా అన్ని మొక్కలు నాటిన మొక్కలన్నీ బతికి ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా ఆన్లైన్లో ప్రజలందరూ చూసుకోవచ్చు, ప్రభుత్వం చూసుకోవచ్చు, ఎవరిని సరే మన కంప్యూటర్గా చూసుకోవచ్చు. ఇది జియో ట్యాగింగ్ విధానం. కాబట్టి దయచేసి దీనికి సంబంధించి ఉన్న మొక్కలన్నింటినీ కూడా దగ్గరగా ఉన్నటువంటి యజమానులు కానివ్వండి, దాతలు కానివ్వండి, ఎవరైనా ఏజెన్సీలు కానివ్వండి, సంస్థలు కానీ దత్తత తీసుకొని వాటికి నీళ్లు పోసి వాటిని పెంచాలి. ఒకవేళ ఇతర కారణాల వల్ల నీళ్లు పోసే అవకాశం లేకపోతే మీకు ఉత్సాహం ఉంటే గనక దాతగా మీరు ఉండొచ్చు. సుపరిపాలన వేదిక ఆధ్వర్యంలో ఒంగోలు పాత రిమ్స్ ఆవరణలో స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో గుళికల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజు ఉదయం పరగడుపున వీలైనంత వరకు, అంటే ప్రిఫరబుల్ అండి, వీలైనంత వరకు పరగడుపున వేసుకుంటే మంచిది. రోజుకి 5 పిల్స్ చొప్పున నోట్లో వేసుకొని చప్పరించాలి. 3 రోజులు వేసుకుంటే సరిపోతుందండి. 1 సంవత్సరం పైనుండి వృద్ధుల వరకు ఎవరైనా సరే 5 మాత్రలు నోట్లో వేసుకొని చప్పరించవలసి ఉంటుంది. ఈ మందు వేసుకునే ముందు వెనక 15 నిమిషాలు ఏమీ తినకుండా తాగకుండా ఉంటే మంచిదండి. ఈ మందుకు ప్రత్యేకమైన పథ్యాలు ఏం అవసరం లేదు. సుపరిపాలనా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి నిరోధక హోమియో మందు పంపిణీ చేస్తున్నామండి. దీనికి సంబంధించి ఏమంటే ఇది ఆర్సికమ్ ఆల్బా 30, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి ఈ డ్రగ్ రికమెండ్ చేశారు. ఈ స్వైన్ ఫ్లూకి ఈ డ్రగ్ వాడితే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ జబ్బు నుంచి రక్షణ. శివరాత్రి సందర్భంగా చినగంజాంలో నిర్వహించిన తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రబల వెలుగులు, విద్యుత్ దీపాల కాంతులతో చినగంజాం వెలిగిపోయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి వీణుల విందు చేయగా జబర్దస్త్ టీం చేసిన హాస్యవలరి కడుపు నవ్వించింది. భక్తులు వేలాదిగా పాల్గొని శివదర్శనం చేసుకుని తరించారు.
సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కన్నుమూత. అనుమానాస్పద మృతి, భర్త వేధింపులే కారణమంటోన్న బంధువులు. బ్యాంక్ అధికారుల పేరిట, కస్టమర్ కేర్ పేరిట వచ్చే ఫోన్ కాల్స్ పట్ల బ్యాంకుల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ శ్రీకాంత్ సూచన. సత్య న్యూస్లో నేటి మాట. ఏదైనా ఒక పని చేయడానికి గల సానుకూలతలను చూడాలే గాని చేయకుండా ఉండడానికి సాకులు వెతకకూడదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.